నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఒక సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో. శుభసూచనం. ఎంతో ఆప్యాయంగా, ఎంతో ఆనందంగా, ఎంతో మంచి మనసుతో, ఎంతో మరి ముచ్చటగా మన కార్యాలయం ప్రారంభించిన వెంటనే మరి మీ ఎమ్మెల్యేకి మళ్ళా రెండోసారి మీరు మరి పట్టం కట్టబోతున్న విషయాన్ని ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా మన సీఎం జగనన్నకు మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు. పాదయాత్రలో మన పేరు మంగాటి శ్రీదేవి అని చెప్పేసి మీ ఎమ్మెల్యేని ఆనాడు మరి చేయడం జరిగింది. ఈ రోజు కూడా 175 ఒకటేసారి ఈ రోజు దాంట్లో కూడా మనం కార్యాలయం ఓపెన్ చేసుకుంటాం. వెంటనే నిదర్శనం ఈ రోజే టీడీపీ వాళ్ళు గుండెలో రాయబడి అని చెప్పేసి సందర్భంగా కూడా తెలియజేస్తున్నారు. భగవంతుడు నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా కష్టం చేసే వాళ్ళకి ఎప్పుడైనా భగవంతుడు సుఖాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైనా భగవంతుడిని నమ్ముకున్నాం అని చెప్పేసి ఎప్పుడే మీటింగ్ లో చెప్పేదాన్ని. ఈరోజు స్టేట్ వైడ్ గా మీ ఎమ్మెల్యే 3వ స్థానంలో గడప గడప కూడా మీ అందరి దయ వలన 3వ స్థానం సంపాదించింది. అలాగే ఒక్కటేసారి జగనన్న 175 ప్రకటించిన దాంట్లో కూడా శ్రీదేవి కూడా ప్రకటించడం అంతా కూడా మీ దయ, అంతా కూడా మీ ఇచ్చిన అని చెప్పేసి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అందరికీ ఎండ చాలా విచిత్రమైన ఎండని సంవత్సరం అని చెప్తున్నారు. చాలా మనం 2 గంటల పైగానే ఈ పాదయాత్రలో అందరూ కూడా చాలా దిగ్విజయంగా కూడా ఎంతో పెద్ద ఎత్తున జెండాలు మోసుకొని ఈ రోజు రావడం ఇదే మన 2024 మన రెండోసారి ఎమ్మెల్యేని శ్రీదేవమ్మని చేసుకున్నంత ఓర్పు ఈ రోజు చూపించినారని చెప్పేసి ముఖ్యంగా ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, మనకు ఈరోజు రోడ్ వస్తుందని చెప్తున్నారు. ఈ రోజుతో 2019 ఎలక్షన్లప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఏమే కార్యక్రమాలు చేసినాం, ఏమేం చేసినాం అని చెప్పేసి మీరంతా కూడా మళ్ళా ఎలక్షన్లో 2024లో మీ శ్రీదేవమ్మని ఎమ్మెల్యే చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని వన్స్ మోర్ సీఎం చేసుకోవడానికి కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనకు వచ్చిన 2019 నుంచి 2024 ఈ 4.5 సంవత్సరం కాలంలో మనమంతా కూడా 2 సంవత్సరాలు కరోనాతోనే 2 ఏళ్ళు మనమంతా కూడా సతమతం అయిపోయినాం. కొత్త రాష్ట్రంగా మనకంతా కూడా అప్పులమయంగా చంద్రబాబు నాయుడు గారు మన జగనన్నని భుజస్కంధాలపై అప్పులు మోసిన చంద్రబాబు నాయుడు గారి ఒకవైపు కరోనా, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు మరి అభివృద్ధి అంటూ మరి మన జగనన్న భుజస్కంధాలపై వేసుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా మరి సంక్షేమాన్ని అందిస్తూ ఎప్పుడు పడిన విధంగా అభివృద్ధి సంవత్సరాలలోనే అనేకమైన సంక్షేమం అంటే అలాంటి సంక్షేమం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అభివృద్ధి ఒక వెల్దుర్తి మండలంలోనే ఎల్కొట్టాల చూడండి, మరి అలాగే మరి పేరాంబల చూడండి, గుంటుపల్లె చూడండి, శ్రీరంగాపురం చూడండి, మరి రామల్లకోట రోడ్డు చూడండి, వెల్దుర్తి నీటి సమస్య చూడండి.
చూడండి, పక్క విలేజ్ లో నీటి సమస్యలు చూడండి, 3 ఏళ్ల లోపలే 2.5 సంవత్సరంలో సిసి రోడ్లు చూడండి, ఆర్బికేలు చూడండి. ముఖ్యమంత్రి మరి 3 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కంటే 3 ఏళ్ల లోపలే జగనన్న ఒక్క మన వెల్దుర్తి మండలానికి ఎంత అభివృద్ధి చేశామో ఈరోజు మీరు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు అందరూ కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా ఎలాగైతే మన జెండాను తీసుకొని వచ్చారో అలాగే ప్రతి గ్రామం వాళ్ళు పోటీ పడాలి. శ్రీదేవమ్మని ఈరోజు మనం అభివృద్ధి చేశాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇచ్చారు. ఆయన అభివృద్ధి ఏందో చూశారు కాబట్టి మీరంతా కూడా నెక్స్ట్ 2000 రేపు వచ్చే నెలలో ఎలక్షన్లలో పోటీ పడాలి. ప్రతి గ్రామ కార్యకర్తలు, ప్రతి గ్రామ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే మనం ఎక్కువ సంక్షేమాలు ఇచ్చాం. మండలంలో ఎక్కువ పోటీ పడాలి, ఎక్కువ కుస్తీ పడాలి. వాళ్ళకి బలమైన నాయకుడే లేడు ఇక్కడ. మరి వాళ్ళకి బజార్లోనే పచ్చగా రంగులు వేసి ఈరోజు జెండాలు వాడుతున్నారు. అక్కడ ఒక మనిషి దిక్కులేడు పాపం ఆ కార్యాలయానికి. ఇది వాళ్ళ చరిత్ర. మరి రేపు పొద్దున వల్ల అనుకుంటున్నారు వాపును చూసి బలుపును చూసి వాపు అనుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అంతా కూడా. మొన్న 8వ తేదీ శివరాత్రి రోజే శివుడే వాళ్ళకి మరి ఓం నమ శివాయ అనబోయి మరి ఏవేవో వాళ్ళ పలుకులే ఆ రోజు ఆనాటి పలుకులే వాళ్ళ వినాశనానికి దారి తీసాయని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. మీరు నీళ్ళేస్తే మీరు మరి ఎమ్మెల్యేను నానా రకాలుగా మరి అంటున్నారే. మీ పక్కలో ఉన్న ఆయన పేరు చెప్పని మీకు అంతా కూడా తెలిసింటది. వాళ్ళ పక్కలో ఉన్న ఆయన నారాయణ రెడ్డి ద్వారా రాజకీయాలు చేసుకొని నారాయణ రెడ్డి దగ్గర క్రమశిక్షణ చేసుకుని ఆయన వాళ్ళకి ఒకసారి శ్రీదేవమ్మ గురించి అంతా తెలుసు. ఆయన వాళ్ళకి చెప్పించాల్సింది. టాటాకి చెప్పుడులకు మన ఈలలకు భయపడే శ్రీదేవమ్మ కాదయ్యా లోపల ఉండేది. మీరంతా కూడా తమాసగా మన ఈల లేదని ఆయన చెప్పిండాల్సింది. మరి చెప్పాడో లేదో మనకు తెలియదు, వారు విన్నారో లేదో కూడా మనకు తెలియదు. కానీ చాలా మరి శివునికి నేను మొన్నే చెప్పాను, శివునికి ఎన్ని రుద్రాభిషేకాలు ఉంటాయో ఒక్కొక్క రుద్రం ఎంతసేపు పడుతుందో మేము కేవలం మహాశివరాత్రి రోజు మీకు అందరికీ తెలుసు. అంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచో మనం అక్కడ అభిషేకాలు చేస్తాం, మరి అర్చనలు చేసుకుంటాం. మామ పేరు మీద అల్పాహారం కూడా టిఫిన్ పెడతామని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ దుర్మార్గంగా ఆకతాయిని వెంట పెట్టుకొని మరి ఓం నమ శివాయ బదులు ఈలలో పెడబొబ్బులు మీ ఎమ్మెల్యే అయ్యా మీరు అధికారంలో ఉంటేనే మీకు దేవుళ్ళు కల్పిస్తారు, దైవాలు కల్పిస్తారు. అధికారం లేకుంటే శూన్య మనుషులకు దొరికేదే కష్టం. అని మేము ఎప్పుడూ కూడా మీ అధికార పార్టీలో ప్రజల వద్ద ఉంటాం. మా అధికార పార్టీలో కూడా మేమే ప్రజల వద్ద ఉండి ప్రజల సమస్యలు కనుక్కునేది మేమేం చెప్పేసి నిరూపించాం. ఆనాడు నారాయణ రెడ్డి గారు గడప తిరిగి కర్నూలు డిస్టిక్ లో ఫస్ట్ నిలిచారు. ఈ రోజు శ్రీదేవమ్మ కూడా గడప ప్రోగ్రామ్ చేసి స్టేట్ లో 3వ ర్యాంకు తీసుకొని వచ్చాం. అది మా నైజం. మీరు ప్రజలకు సేవ చేసే నైజం మాదైతే ప్రజలను పీడించి దాచుకునే నైజం మీదయ్యా, మీ కుటుంబాన్ని అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. మీరు ఈగలేస్తే లోపల అడ్డదారుల నుంచి పారిపోతే మీరు అంటారు. ఆయన అంటాడంట శ్యాంబాబు, మన శ్యాంపురం మనకు ఆయన పేరు కూడా క్లారిటీ లేదు ఆయనకి. ఒక నిమిషం శ్యాంబాబు అని ఓసారి రాసుకుంటారు ఫ్లెక్సీల మీద, శ్యామ్ కుమార్ అని ఓసారి రాసుకుంటారు. అంటే వాళ్ళ పేరు వాళ్ళకే క్లారిటీ లేదు. అలాంటిది ప్రజల క్యారెక్టర్ గురించి వాళ్ళకి ఏం తెలుస్తుందయ్యా. మరి ఆయన అంటాడంట శ్రీదేవమ్మ ఎమ్మెల్యే వీరవాళ్ళ డబ్బులు దాచుకైంది, వాళ్ళ డబ్బులన్నీ క్లీన్ చేస్తామా అని అన్నాడంట మన కృష్ణగిరి ప్రోగ్రామ్ లో. అందరూ కూడా కృష్ణగిరి మన నాయకులంతా కూడా చెప్పారు ఇలా మాట్లాడమ్మా అని. నేను అడుగుతున్నా, కరెక్టే, నేను ఒకసారి ఎమ్మెల్యే నా ఇంట్లో బీరువా కూడా లేదు, ఆయనే వచ్చి శ్యాంబాబు చూసుకోవచ్చు ఏం భయం లేదు. నా ఇంట్లో బీరువాల డబ్బులు ఉంటే ఒకసారి నేను ఎమ్మెల్యే డబ్బులు దాచుకోనుంటే నేను అంటున్నా, సరే మీరు మాకంటే ముందు మీ బాబాయ్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మీ బాబాయ్ ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యాడు, మీ నాయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎన్నిసార్లు మరి మినిస్టర్లు అయ్యారయ్యా, మీ ఇంట్లో ఎన్ని బీరువాలకు డబ్బులు ఉంటాయి. మరి మనం నిజంగా అవన్నీ కూడా మనం క్లియర్ చేయాలా లేదా? వాళ్ళ డబ్బులన్నీ
నా బీరువాలు నిండితే మీ ఇంట్లో అట్లాగా ఆలోచన చేసుకుంటే ఎన్ని బీరువాలలో డబ్బులు మీరు దాచిపెట్టారో ఆ బీరువాల డబ్బులన్నీ మనం కాజేయాలా లేదా? కాజేయాలా లేదా? అవునమ్మా, కాజేయాలా లేదా డబ్బులన్నీ? అందుకే గెలవాలా, 5 ఏళ్ళకోసారి డబ్బులు ఇస్తే ఓటు వేయించుకుంటాం. ప్రజలకు ఎందుకు పని చేయాలి, ప్రజలకు ఎందుకు అభివృద్ధి చేయాలి, మనమంతా కూడా డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు ఓటు వేస్తున్నారని మాట్లాడతారంట. అందుకనే ఈసారి ఓటుకి ఎన్ని వేలు పంచుకుంటారో అందరూ కూడా తీసుకోండి. అక్క చెల్లెమ్మలారా, వాళ్ళు ఇస్తే డబ్బులు అన్ని తీసుకోండి, వేస్తామని చెప్పేసి తీసుకోండి. మరి వాళ్ళ మీరు వాళ్ళ డబ్బులు అయిపోలే కదా, అన్నిసార్లు ఎమ్మెల్యేలు అయ్యారా, అన్నిసార్లు మినిస్టర్లు అయ్యారా లేదా? మాటలు మాట్లాడే ముందు వెనక చూసుకోవాలి. శ్రీదేవమ్మ కంటే ముందు మేము ఎమ్మెల్యే అయ్యాం, శ్రీదేవమ్మ వాళ్ళ కుటుంబం కంటే మేము ముందు మినిస్టర్లు అయ్యాం, మేము అనేకంటే ముందు, ఆమెను అనేకంటే ముందు మేము ఎన్ని సంపాయిలా ఎన్ని బీరువాలు మేము దాచిపెట్టిన ప్రజలు తెలుసుకోరా చెప్తున్నా. మరి అలాంటి అవివేకమైన మాటలతో అలాంటి సభ పెట్టుకుంటే ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలకు మేము వస్తే ఏం చేస్తాం అనే వాక్యాలు వాళ్ళకి రావు. ఎంతసేపు మైకు పట్టుకునే నుంచి వైసీపీ నాగొడకల్ని తంతాం, ఎర్ర బుక్కలో రాసుకుంటాం. ఇక్కడ ఉండేది ఏమన్నా మీలాంటి పారిపోయే నాయకులు? మా ఇంట ఉండేది వైసీపీ నాయకులు జెండా మోయమట్టి 14 సంవత్సరాలు అవుతుంది. జెండా మోయమట్టి కార్యకర్తలకు ఒక పైసా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకున్నా ఏం చెందకున్నా చాలు, జగన్ అనే ఆయన ఉంటే చాలు, మాకు నాయకుడుగా ఉంటే చాలు. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మహిళ ఇంట్లో సంతోషం ఉంటే హ్యాపీగా మేము కూడా సంతోషం ఉంటాం, మగవాళ్ళందరం అని కూడా ఈరోజు మా వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటే మీరంతా చూసి ఓర్వలేక అడ్డమైన మాటలు, అడ్డమైన ఎర్రబుక్కలు. ఒక ఆయన చిన్న బాబు అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎర్ర బుక్ అనుకుంటూ ఎర్ర బుక్ లో రాసుకుంటూ పేర్లు మధ్యలోనే పాదయాత్ర ముగించుకొని వెళ్ళిపోయా. ఈయన కూడా మన వైసీపీ వాళ్ళని, మన నియోజకవర్గం బాబు వాళ్ళ శ్యాంపురం నాకు పేరు తెలుసు కానీ మరి ఆయన కూడా కొడతాము, వైసీపీ నా కొడుకుల కథ చూస్తాం. ఏందయ్యా నువ్వు చూసేది? ఫస్ట్ నువ్వు ఉంటే కదా, ఏడుంటావో తెలుదు, బెంగళూరులో ఉంటావో తెలుదు, రేపు 1 నెల ఉంటే హైదరాబాద్ లో ఉంటావో తెలుదు. మేము ఎక్కడైనా ఉన్నా ఉంటే చెరుకులపాడు ఉంటాం, ఉంటే కర్నూలు ఉంటాం, పత్తికొండ ఉంటాం, ఇక్కడ సరౌండింగ్ లో ఉంటాం మా ప్రజల మధ్యనే. నువ్వు ఎక్కడ దాక్కుంటావో తెలుదు. మళ్ళా కుర్చీ లాక్కోవడానికి, అబద్ధాలు చెప్పుకోవడానికి మీ నాయకుడు అబద్ధాలు నోరు తెరిస్తే మీ నాయకుడు అంటే నువ్వు ఉన్నావు, మీరు కూడా అబద్ధాలు. ఈరోజు మా నాయకుడు చెప్పేటవన్నీ చేశాడు, మరి ఏవైతే చెప్పాడో అవన్నీ చేసి మళ్ళా కూడా ప్రజల వద్దకు న్యాయం ఉంటే, మీకు మంచి చేసి ఉంటే ఓటు వేయండి న్యాయంగా అడుగుతున్నాడు ప్రజల్ని. ఈరోజు మీకుందే ఆ తొమ్మ అడిగేకి, మీకుందే అని అడుగుతున్నా తొమ్మ, మీకు లేదు. కాబట్టి ఏదో నామినేషన్ వేయండి, మీకు ఎట్లా సిద్ధమైనారు ఓడిపోవడానికి, మేము గెలవడానికి ఎట్లా సిద్ధమైనామని మా నాయకుడు ఎప్పుడో కూడా సిద్ధ సభలు నిర్వహించాడు. కాబట్టి మరి అనవసరమైన మాటలను టీడీపీ వారికి తెలియజేస్తున్నా. అనవసరమైన వాళ్ళని, ఆడవాళ్ళని ఎలాగ మాట్లాడాలనేది ఇప్పటి నుంచైనా తెలివి తెచ్చుకొని బతకాలి. అలా పక్కనున్న వాళ్ళు ఏది రాస్తే అది చదువుకోవడానికి, చదువుకున్న చెప్పడానికి కూడా మళ్ళీ మీరు చదువుకున్న జ్ఞానం ఏమైందని అడుగుతున్నా. మరి ఏదైనా ప్రజలకు సేవ చేయాలన్నా, ప్రజలకు మేలు చేయాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళా కూడా మన జగనన్న రావాలి. మన పేద బతుకుల్లో ఆశలు, పేద ప్రజల పిల్లల్లో ఆశలు నిలబడాలన్నా, చదువులు నిలబడాలన్నా, ఆరోగ్యశ్రీ ఉండాలన్నా ప్రతి గ్రామంలో ఇంటింటికి వాలంటీర్లు ఉండి ఇలాగా ఇప్పుడైతే ఏదైతే అధికారంలో మనము అన్ని చక్కగా అందించామో, ఎక్కడా ఫ్యాక్షన్ గ్రామాలు లేకుండా అందరం సుఖంగా ఇంత తల్లుల పిల్లలు అన్నం తింటున్నాము. ఇదే కాలంకే మళ్ళా కూడా మీరంతా కూడా 1 నెల కష్టపడాలి. మనం చేసినవన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఈ రోజు నుంచి 1 నెల రోజులు సిద్ధమైన మరి ఖచ్చితంగా మరి మన 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 నియోజకవర్గం మొత్తంగా ఎక్కడ లేని విధంగా కూడా రైతన్నలకు కూడా చాలా అమౌంట్లు రైతన్నలకు పడ్డాయి. అవన్నీ కూడా సబ్సిడీ కూడా మన చాలా